పర్యావరణానికి ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా ఉన్న గ్లైపోసైట్ పారాక్విట్లను దేశవ్యాప్తంగా నిషేధించాలనే ఉద్దేశంతో రైతు కమిషన్ ఆధ్వర్యంలో వైద్య నిపుణులు వ్యవసాయ రంగ నిపుణుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది। ఈ సమావేశంలో పాల్గొన్న నిపుణులు గ్లైపోసైట్ పారాక్విట్ల గురించి ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం। గతంలో కూడా మా కమిషన్ ఆఫీస్లో మేము దీని మీద విస్తృతంగా చర్చించడం జరిగింది। గ్లైఫోసిట్ అనేది వాడకూడదు అని చెప్పి మేము తప్పకుండా దీన్ని ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పేసి ఇంప్లిమెంట్స్ కూడా పెంచడం జరిగింది। చిన్న చిన్న రూటావేటర్స్ ఏవైతే ఉన్నాయో అవైనా, తర్వాత బ్రష్ కట్టర్స్ ఏవైనా అవి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది। సో తర్వాత మళ్ళీ ఈ పారాక్విటర్స్ అంటే ఈ గడ్డి మందు, కలుపు మందు రెండు కూడా ప్రమాదకరం। ఇవి మనుషుల ప్రాణాలు, గడ్డి ప్రాణమే కాదు మనుషుల ప్రాణాలను కూడా తీస్తూ ఉంది। అది కొంచెం ఏమన్నా కొట్టంగా మిగిలిపోతే క్షణికావేశంలో తీసుకున్నాడు అంటే వేరే అదర్ ఏమన్నా అయితే దానికి యాంటీడాట్ ఉన్నాయి, కానీ దీనికి యాంటీడాట్ లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా నిషేధించాల్సిందే। అందరూ కూడా ముక్త కంఠంతో ఇవాళ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కానీ, తర్వాత ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ కానీ, తర్వాత అదర్ స్టేట్స్ మన దగ్గరనే కేరళం, ఒడిశా అలాంటి స్టేట్స్ కానీ, లేకపోతే మోర్ దెన్ 50 కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్ కూడా దీని మీద బ్యాన్ పెట్టినప్పుడు వై ఇండియా ఈజ్ నాట్ అపోజింగ్ అనేది ఒక ప్రధానమైంది। ఇవాళ కమిషన్లో పెద్ద ఎత్తున దీని మీద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। అందరిది కూడా విషయాన్ని అంతా క్రోడీకరించి ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మేము పంపిస్తాము। ఖచ్చితంగా సలహాలు సూచనలన్నీ దీన్ని బ్యాన్ చేయవలసిందిగా మేము పంపిస్తాము। సరే, ఇకపోతే అది ఆ ప్రక్రియ నడుస్తూ ఉండగా కూడా అందరికీ కూడా ఒక అవేర్నెస్ కార్యక్రమం కూడా చేపట్టాలని చెప్పి మేము అనుకున్నాము। ఈ వచ్చే వారం నుంచి మేము ఎట్లా ప్రజల వద్దకి మేము వెళ్తూ ఉన్నాము। సో ఆ ప్రణాళికలో ఇది కూడా చేర్చుకొని ఒక పాజిటివ్ క్యాంపెయిన్ తీసుకుంటే కనుక అది వాడొద్దు అన్నప్పుడు మరి ఏది వాడాలో ప్రజలకు చెప్పేటట్టుగా, అంటే కెమికల్ కాంపోజిషన్ వేరేది ఏదైతే మంచిది ఉంటుందో ఇది కాకుండా, పారాక్విట్ కాకుండా దాన్ని వాడదాము, తక్కువ ఎఫెక్ట్ ఇచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటుందో దాన్ని వాడమని చెప్పడమే కాకుండా దీన్ని కంప్లీట్గా ఆపేయాలి। గడ్డి మీద కొడితే కనీసం మనిషి చర్మం మీద పడ్డా కూడా అది లోపలికి వెళ్ళి వేరే అదర్ మందులు ఏవైతే ఉంటాయో అవి ఓన్లీ కొన్ని పల్మనరీ సిస్టమ్ మీద కానీ అక్కడక్కడ ఆర్గాన్స్ మీద పనిచేస్తాయి। కానీ ఈ పారాక్విట్ గ్లైఫోసేట్ ఏంటంటే అన్ని ఇంటర్నల్ ఆర్గాన్స్ని దెబ్బతీస్తాయి। తాగిన తర్వాత చనిపోవడమే తప్ప మనిషి మళ్ళీ ప్రాణం అనేది ఉండదు। ఒకవేళ బతుకుదాం అనుకున్నా బతికొచ్చే పరిస్థితి లేదు। కాబట్టి దీని మీద బ్యాన్ పెట్టాలని చెప్పి రాబోయే రోజులలో అసెంబ్లీ కూడా ఇప్పుడు 16 నుంచి స్టార్ట్ అవబోతుంది। దాంట్లో కూడా ప్రధానాంశంగా దీన్ని చర్చకు పెట్టాలని చెప్పి కమిషన్ యోచిస్తూ ఉంది। గౌరవ సభ్యులకు కూడా మేము చెప్పడం జరుగుతుంది। సో అట్లనే అందరు కూడా ఈరోజు మా దగ్గరకు వచ్చి కూడా వాళ్ళ అభిప్రాయాలు షేర్ చేసుకున్నారు। మేమందరం కూడా క్రోడీకరించి దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పకుండా దీని మీద నిషేధం విధించాలని చెప్పి సిఫారసు చేస్తాం। సూసైడ్స్ ఇవన్నీ జరుగుతూ నేలను కూడా చంపేస్తున్నాం। నేలలో ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలు, ఎర్రలు కానీ, ఆరుద్ర పురుగులు కానీ, అట్లా 303 కోట్ల రకాల బ్యాక్టీరియా ఉంటుంది। సో నేలను కూడా మెల్లమెల్లగా చంపుతా పోతున్నాం। నేల సారం కాపాడలేకపోతే భవిష్యత్తు వ్యవసాయం లేదు కాబట్టి ప్రమాదకరమైన పరిస్థితిలో పడబోతున్నాం। రైతులకు ఆ విషయాన్ని అవగాహన చేయాలనే విషయం ఈ మధ్య కాలంలో మేము మట్టి పరీక్షలు చేయడానికి కొన్ని మినీ పరికరాలు ఇచ్చినప్పుడు ఒక మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో అధికారులకు ఒక పిలుపునివ్వడం జరిగింది కమిషన్। మీరు రైతుల దగ్గరికి పోయి వాళ్లకు అవగాహన పెంచండి, మట్టి పరీక్షలు చేయించుకొని ఏది ఎంత వాడాలో అంతే వాడి మెల్లగా ఆర్గానిక్ సైడ్ పోవాలి। భూమి నేల చనిపోతుంది, నేల ప్రమాదం అయితే రేపు భవిష్యత్తులో ఇంకో 4-5 సంవత్సరాల పంటలు పండే పరిస్థితి ఉండదని। ఇప్పుడు ఒక 1 వీక్ నుంచి ఆ మహబూబ్ నగర్ జిల్లాలో వ్యవసాయ అధికారులు, యంగ్స్టర్స్ అంతా కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా ఉత్సాహంగా రోజు 2-3 గ్రామాలకు పోయి రైతులకు అవగాహన సదస్సులు పెట్టి ఈ మట్టి పరీక్ష ఎట్లా చేయించుకోవాలి, ఏ విధమైన కర్బనం ఉండాలి, ఏ కలుపు మందులు వాడకుండా ఈ కలుపునే ఎరువుగా వాడుకోవాలి। అంటే చిన్న చిన్న పరికరాలు కూడా వచ్చినాయి కాబట్టి ఏదైతే గడ్డి మందులు చంపి పొలాన్ని పాడు చేసి అందులో ఉన్నటువంటి సూక్ష్మ జీవులు, సూక్ష్మ పోషకాలను నాశనం చేయకుండా ఈ కలుపునే ఎరువుగా, అంటే ఈ కలుపుని ఎప్పుడైతే మనము పొలంలో మట్టిలో కలుపుతామో అది భూమికి సారం అవుతుంది। కాబట్టి ఇవన్నీ అవగాహన సదస్సులు ఇప్పుడిప్పుడు ప్రారంభమైనాయి। నేను అనుకుంటే తొందరలోనే రైతులు కూడా దీన్ని ఆచరణకు తీసుకురావచ్చే అవకాశం ఉంది। వాళ్ళకి తెలియక ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది।
ఈ ఎక్స్పెషల్ పారాక్వెట్ అండ్ గ్లైఫోసేట్ రెండింటి వల్ల మెజారిటీ ఇప్పుడు మాకు ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ ఎందుకు ఇనిషియేట్ చేసిందంటే లాస్ట్ ఆఫ్ బ్రాంచెస్ మాకు 87 బ్రాంచెస్ ఉన్నాయి త్రూఅవుట్ స్టేట్, 70 మంది డాక్టర్స్ ఉన్నారు తెలంగాణలో. వాళ్ళందరి నుంచి ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇది డెత్స్ ఆల్మోస్ట్ 99 to 100% డెత్ అవుతుంది. ఈ ఎవరు తీసుకుంటారో వీళ్ళకి డెత్ అవుతుంది. హాస్పిటల్స్ కూడా చూడలేకపోతున్నాం, మనం చూస్తుంటే 10 ml 20 ml తీసుకున్నా కానీ చనిపోతున్నాం. సో ఇది వాళ్ళందరూ రిపోర్ట్ చేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కొందరు డాక్టర్స్ అయితే గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళు డాక్టర్స్ అగైనెస్ట్ పారాసైట్ అనేది దాంతోనే ఒక అసోసియేషన్ కూడా ఫామ్ అయింది. వీళ్ళందరూ కృషి చూసి ఐఎంఏ తెలంగాణ స్టేట్ ఇనిషియేషన్ తీసుకొని మొదటగా కోదండరెడ్డి గారి దగ్గరికి వచ్చేసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. తర్వాత కొందరు ఇన్పుట్స్ తీసుకొని ఎవరు ప్రజాప్రతినిధులతో మాట్లాడితే వాళ్ళందరూ మా కాన్స్టిట్యూషన్లో కూడా ఇలానే అవుతుందండి, మేము డాక్టర్స్ చెప్తే ఏం చేయలేకపోతున్నాం, ప్రజలు వట్టిగా పిట్టల్లాగా చనిపోతున్నారు అనేది జరిగింది. దానివల్ల మాకు అందరి పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులను కూర్చొని పెట్టాలనుకున్నాం. ఐఎంఏ హెడ్ క్వార్టర్ కోటిలో రీసెంట్గా అందరి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. అందరూ రాజ్యసభ మెంబర్స్ వచ్చారు, లోక్సభ మెంబర్స్ వచ్చారు, అసెంబ్లీ మెంబర్స్ వచ్చారు, కమిషనర్ గారు కోదండరెడ్డి గారు వచ్చారు. వీళ్ళందరూ అండ్ వైద్య నిపుణులు వచ్చారు, నెఫ్రాలజిస్ట్ వచ్చారు, లంగ్ స్పెషలిస్ట్ వచ్చారు. వీళ్ళు ఎందుకంటే అవి కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీ అండ్ రీనల్ డ్యామేజ్, లంగ్స్ డ్యామేజ్, హెపాటిక్ డ్యామేజ్, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్తో చనిపోతున్నారు. సో వాళ్ళ స్పెషలిస్టులు కూడా వీళ్ళందరితో వినిపించడం జరిగింది. ఇంకోటి ఫ్యామిలీ మెంబర్స్ సూయిసైడ్, ఇప్పుడు ఏదైతే అమరవీరులు తెలంగాణ అమరవీరుల సంఘం పెట్టుకున్నారో ఈ పారాక్వెట్ బాధితుల ఫ్యామిలీస్ కూడా అందరూ వచ్చి మాకు రిక్వెస్ట్ జరిగింది. వాళ్ళ రోదనలు ప్రజాప్రతినిధులు విన్నారు, విని కంపల్సరీ బ్యాన్ చేయాలనే డెసిషన్ అక్కడ జరిగింది. తర్వాత కోదండరెడ్డి గారు ఈరోజు మీటింగ్ పెట్టారు ఇక్కడ మనకు తెలంగాణ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషనరేట్లో. ఇవాళ పెట్టిన మీటింగ్ చాలా సక్సెస్ఫుల్ జరిగింది. అందరూ మెంబర్స్ అటెండ్ అయ్యారు. ఇందులో చైర్మన్ సార్తో పాటు మెంబర్స్ వచ్చారు. వాళ్ళందరూ స్వయంగా రైతులు యాజ్ వెల్ యాజ్ ఎక్స్పర్ట్స్ వచ్చారు. అంటే అగ్రికల్చర్ సైంటిస్టులు వచ్చారు, హెర్బిసైడ్ సైంటిస్టులు వచ్చారు, అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ కూర్చొని ఇది కంపల్సరీ బ్యాన్ చేయాలని నిర్ణయం జరిగినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఇది కంపల్సరీ కృషి మన తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ రిస్ట్రిక్ట్ చేసింది. దాన్ని వితౌట్ ప్రిస్క్రిప్షన్ అనేది ఒకటి ఫార్వర్డ్ స్టెప్ అయింది. వచ్చే అసెంబ్లీలో డిస్కషన్ చేయాలని స్పీకర్ ద్వారా స్వల్ప చర్చ పెట్టి దానివల్ల అందరూ పార్టీలకు అతీతంగా దీన్ని మద్దతు తెలిపి దీన్ని ఫస్ట్ ఇక్కడ బ్యాన్ చేసి అట్లీస్ట్ 2 నెలలు అయితే చేసి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసి తర్వాత దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని డెలిగేషన్ పంపించేసి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఇది రేజ్ చేసే పరిస్థితి. ఎందుకంటే కొన్ని స్టేట్లు చేశాయి, అన్ని స్టేట్లు కలిసి మేము సెంట్రల్ గవర్నమెంట్ పోయి కంపల్సరీ ఇది సాధిస్తామని మేము అనుకుంటున్నాం. 2015 లోపల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోపల ఒక కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీని ఫామ్ చేయడం జరిగింది. దానిలో 2015లో ఢిల్లీలోనే ఎక్స్పర్ట్ కమిటీ అండర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కింద ఈ దగ్గర అప్రూవ్ చేశారు. సో 2015లో అప్రూవ్ అవ్వడం జరిగింది. సో అప్పుడు ఎక్స్పర్ట్ కమిటీ అప్రూవ్ చేసింది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు మీకు చాలా కొన్ని ప్రతి వారం ఎవ్రీ మంత్ 10 to 20 days ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్ 10 కంబైన్ డిస్ట్రిక్ట్స్ అంటే ఎవ్రీ మంత్ దాదాపు మీకు తెలంగాణ 100 మెంబర్స్ చనిపోతున్నారు ఇవాళ పారాక్విట్తో. అంటే మనం తొందరపడి పాయిజన్ తీసుకుంటారు, క్షణికావేశము, మానసిక బలహీనత ఉన్నప్పుడు చనిపోయి బెదిరించడంలో భాగంగా కావచ్చు తీసుకున్నప్పటికీ ఒక 10 ml లాగానే ఇంతనే లాగానే చనిపోతున్నా అని అనుకుంటారు. యాక్చువల్గా మమ్మల్ని బతికించండి, ఇమీడియట్లీ GAT అండి మెయిన్ తీసుకొని ఫస్ట్ మనం మౌత్ నుంచి తీసుకుంటాం కదా, తీసుకొని ఫస్ట్ మనము ఈసోఫాగస్, తర్వాత స్టమక్, ఇంటర్నల్ ఆర్గాన్స్. సో మెయిన్గా అబ్జార్ప్షన్ తక్కువ ఉన్నప్పటికీ, అంటే అబ్జార్ప్షన్ తక్కువ ఉన్నప్పటికీ ఒకసారి లోపలికి వెళ్ళిన డిస్ట్రిబ్యూషన్ ఇస్ ఫాస్ట్, లోపల చాలా ఫాస్ట్గా ఇంటర్నల్ ఆర్గాన్స్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది జీర్ణ వ్యవస్థ ఎఫెక్ట్ అవుతుంది, దాని తర్వాత లివర్ ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత లంగ్స్ లోపల COVID-19 ఎట్లయితే లంగ్స్ డ్యామేజ్ అవుతాయో సేమ్ లంగ్ ప్యాటర్న్ అట్లనే ఉంటుంది. తర్వాత లివర్ డ్యామేజ్ అవుతుంది, తర్వాత కిడ్నీస్. సో క్రియాటిన్ లెవెల్స్ ఒకసారి మీకు 5-6 డయల్స్ దాకా పోతారు. అంటే వచ్చిన 4 hours హిమో ఫిల్ట్రేషన్ అనేది చేసి బతుకులని అపోహ ఉన్నప్పుడు కూడా more than 4 hours దాటిన తర్వాత కష్టమవుతుంది. సో కాబట్టి ఏంటంటే more than 70 కంట్రీస్లో బ్యాన్ చేశారు. ఆల్ ఓవర్ ఇండియా లోపల కేరళ అండ్ పంజాబ్లో బ్యాన్ చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఏంటంటే ఓన్లీ 60 days వరకు బ్యాన్ చేసే అధికారం ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తిగా బ్యాన్ చేసేటువంటి అధికారం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మన దగ్గర ఏంటంటే ఒక స్టేట్లో బ్యాన్ చేసి పక్క స్టేట్ని తెచ్చుకుంటారని అపోహ ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద దీన్ని పూర్తి స్థాయిలో తీసుకొని మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి, కేసు ఫెటాలిటీ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో బ్యాన్ చేసిందంటే ఆల్ ఓవర్ ఇండియా బ్యాన్ అయితే మరి మెయిన్గా పబ్లిక్ హెల్త్ అనేది సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మిగతా పాయిజన్స్ ఏవైతే ఆర్గనోఫస్ పాయిజనింగ్ కావచ్చు, ర్యాట్ పాయిజనింగ్ వాటికి యాంటీడోట్స్ ఉంటాయి. అంటే విరుగుడు మందు ఉంది మిగతా అన్ని పాయిజన్స్కి, బట్ పారాక్విట్ విరుగుడు మందు లేదు, యాంటీడోట్ లేదు.
యాంటీడోట్ సంబంధించిన కొంత రీసెర్చ్ అనేది జరుగుతుంది. సో నిమ్స్ క్లినికల్ ఫార్మా డిపార్ట్మెంట్లో కూడా రీసెర్చ్ చేయడానికి కూడా వీఆర్ రెడీ. పరీక్షలు జరుగుతున్నాయి. బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గవర్నమెంట్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ ఆల్ ఓవర్ కంట్రీ షుడ్ టేక్ ద డిసిషన్ దట్ టు బ్యాన్ ద పారాక్వాట్ పాయిజన్ టు సేవ్ ద పబ్లిక్ హెల్త్ సేవ్ చేసుకోవడానికి దీన్ని బ్యాన్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నారు. రౌండ్ టేబుల్ మీటింగ్లో కూడా కంప్లీట్ రైతు సంఘం ఏదైతే చైర్మన్ గారు కావచ్చు, ఆల్ ద మెంబర్స్ అండ్ ఆల్ ద డాక్టర్ అసోసియేషన్స్ ఆల్ టు ద డిసిషన్ దట్ టు బ్యాన్ ద పారాక్వాట్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్. సో ప్రభుత్వం కూడా అసెంబ్లీలో పెట్టి దీన్ని బ్యాన్ చేసిందంటే పబ్లిక్ హెల్త్ సేవ్ అయితే కాబట్టి పూర్తి స్థాయిలో బ్యాన్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. 8 to 10 years నుండి యూజింగ్ పెరిగింది, ప్లస్ పాయిజనింగ్ పెరిగింది దీంట్లో. సో పాస్ట్ 8 to 10 years నుండి చూస్తున్నాం మేము డెత్స్ ఎక్కువ. సో మీరు కూడా ఒక 2 years బ్యాక్ ఒక చేశారు 40 minutes వీడియో, బాగుండేది. చాలామందికి కూడా రీచ్ చేసాం మేము అది. కాకపోతే అవేర్నెస్ ఇంకా పెరగాలి, సరిపోవట్లేదు అని కమిషన్ దగ్గరికి, పొలిటీషియన్స్ దగ్గరికి, అందరి దగ్గర తిరుగుతున్నాము. సెంట్రల్ గవర్నమెంట్కి కూడా చెప్తున్నాము, ట్రై చేస్తున్నాము బ్యాన్ చేయాలని. ఈరోజు కమిషన్ నుండి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. నిషేధం అంటే ఒక రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఉంటేనే. అవును మ్యామ్, ఒక్క రాష్ట్రంలో చేస్తే పక్క రాష్ట్రం నుండి తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఏ రాష్ట్రంలో అయినా రైతే తాగేది దీన్ని బేసిక్గా. ఎక్కడైనా సరే పాపం పూర్ ఫార్మర్సే. సో ఏ రాష్ట్రం అయినా మన ఇండియా రాష్ట్రమే కదా, అందుకే అంత బ్యాన్ చేయాలి. ఈ పర్మిషన్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కే ఎక్కువ ఉంది మ్యామ్ బ్యాన్ చేయడానికి. మన స్టేట్ గవర్నమెంట్ కొన్ని రోజులు బ్యాన్ చేయలేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితే మాత్రం డెఫినెట్గా బ్యాన్ ఉంటుంది. పారాక్విట్ అనేది ఆన్లైన్లో అవైలబుల్ ఉంది. అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ 250కి ఒక 500 ml దొరుకుతుంది. దానివల్ల ఈజీ అవైలబిలిటీ, తొందరగా కూడా వర్క్. ఒక ఎకరంకి ఇది ఒక 500 ml ఈజీగా హాఫ్ అన్ అవర్లో పని అయిపోతుంది అనే ఉద్దేశంతో అందరూ రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారు. అంటే వర్కర్స్ దొరకకపోవడము, ఇంకా వేరే అంటే ఎక్కువ ఖర్చుతో అయిపోతుంది. వేరే వాటితో అయితే మనుషులు ఎక్కువ కావాల్సి వస్తుంది. ఇది అయితే మనకు హాఫ్ అన్ అవర్లో పని అయిపోతుంది, ఖర్చు తక్కువలో అయిపోతుంది అనే ఉద్దేశంతో తీసుకుంటున్నారు. కానీ ఇంట్లో ఏమైనా చిన్న చిన్న గొడవల వల్ల క్షణికావేశంలో పిల్లలు కానీ లేదంటే థమ్స్అప్ బాటిల్లో దీన్ని పెట్టడం వలన క్షణికావేశంలో యాక్సిడెంటల్గానో ఇంటెన్షనల్గానో తీసుకోవడం జరుగుతుంది. ఈ మధ్యనైతే షారన్ అది ఒకటి కేసు అయింది, మీకు తెలిసి ఉంటుంది, కేరళలో. సో ఆమె అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ను పాలల్లో కలిపి తను డ్రింక్ తీసుకున్న తర్వాత చంపేసింది. అది పాలల్లో కలిపి చంపేసింది. ఇట్లాంటి చాలా కేసులు. ఇక్కడ ఒక ఫేక్ డాక్టర్స్ నల్గొండలో ఒక లేడీకి ఐవీ ఇంజెక్షన్ పారాక్విట్ ఇచ్చేసి చంపేయడం జరిగింది. ఇలా అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ కొందరు ఆన్లైన్లో బుక్ చేసుకొని చనిపోవడం జరుగుతుంది. ఈజీ అవైలబిలిటీ, హైలీ టాక్సిక్, నో యాంటీడోట్ ఇలా ఉండడం వల్ల అందరు తీసుకుంటున్నారు. సో దీనికి ఈరోజు మన తెలంగాణ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ అసోసియేషన్ చైర్మన్ కానీ కోదండ రెడ్డి సార్ ఆధ్వర్యంలో, ఐఎంఏ ప్రెసిడెంట్ కిషన్ సార్ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగి బ్యాన్ చేయడానికి ఒక పునాదిలాగా అంటే చేయడం జరిగింది. అందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని బ్యాన్ చేద్దామని ఈ అసెంబ్లీ సెషన్లో గట్టి నిర్ణయం తీసుకుందామని హామీ ఇచ్చారు. అంటే తన వంతు ప్రయత్నం చేద్దామని చెప్పారు. ఇదే విధంగా మేము నేషనల్ బాడీ ఫామ్ చేసి నేషనల్ కూడా అంటే ఓన్లీ తెలంగాణలో బ్యాన్ చేయడం వల్ల ఏంటంటే వేరే స్టేట్ నుంచి పక్క స్టేట్ నుంచి రావడం జరుగుతుంది, ఏదో మద్యము వచ్చినట్టే. సో నేషనల్ వైడ్ బ్యాన్ చేయడానికి కూడా మేము అందరినీ కలుపుకొని వెళ్ళి మళ్ళీ సెంట్రల్ మినిస్టర్ని కలిసి అందరినీ ఈ ఉన్న ఇంటెన్సిటీ, సివియారిటీ, టాక్సిటీ చెప్పి బ్యాన్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం. మా మహేష్ అని మా హానరబుల్ ప్రెసిడెంట్ ఆయన కూడా అక్కడ ఢిల్లీలో ఉండి ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ని కలవడానికి వెళ్ళారు. సో అందరం కూడా నేషనల్ వైజ్ బ్యాన్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం. గ్లైకోసైడ్ ఈ మందు ప్రభావం ఎట్లున్నది దాని గురించి ఇప్పుడు మీరందరూ చెప్పిన విన్నాను. వాస్తవంగా ఇది ఏదైతే మనం దీనికి ఏదైతే గడ్డి మందుకు వాడుతున్నామో దాంతోపాటు ఎక్కువ చనిపోవడం జరిగింది నా ఉద్దేశంలో. గడ్డి మందు అటు పూడుగా చనిపోవడం ఎక్కువ జరిగింది. ఎందుకంటే నేను ఖమ్మంలో చూసిన ఇప్పుడు పొద్దు నుంచి ఒక రిపోర్ట్ తీసుకున్నా.
ఖమ్మంలో ఒక వార్డే ఉన్నది, నియర్లీ 200 మెంబర్స్ చనిపోయారు 2-3 years. వాస్తవంగా నేను వార్డు కూడా చూసిన, అక్కడ డాక్టర్స్తో మాట్లాడి ఇప్పుడు కూడా ఈ రోజు కూడా రిపోర్ట్ తీసుకున్న డాక్టర్స్ ఎంతమంది చనిపోయారు, 200 మెంబర్స్ నియర్లీ 1-2 years చనిపోయారు. అయినా కూడా రైతులు ఎందుకు వాడుతున్నారంటే ఇది మీరు ఎలాంటి చీప్ రేట్కి వస్తుంది, ఇది కొట్టగానే 24 hours అక్కడ గడ్డి మారిపోతుంది, ఇది వాస్తవం. కానీ దీన్ని కొట్టిన ప్రదేశంలో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం పశువులు తిన్నా పశువులకు కండు పోతున్నాయి, పశువులు పూర్తి తిరిగి తరిగిపోతుంది, అంత ఎఫెక్ట్ ఉంది. మీకు తెలుసు, మీ డాక్టర్స్ ఇది ఇంతవరకు ఈ మందు తాగినోడు ఎవరు 99% ఎవరు బతకలేదు. ఫస్ట్ లంగ్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఉండవచ్చు ఒక 10 రోజులు 15 రోజులు, కానీ ఎక్కువ తీసుకో 100 ml 50 ml తీసుకోవడం విత్ ఇన్ 1 day అది స్పాట్ పోతుంది. అంత ప్రమాదకరమైన మందు. ఈ 2 మందులు కూడా అమాయకమైన రైతులు, వాళ్ళకి తొందరగా పని జరగాలి అనే అభిప్రాయంతో కూలీలు దొరకలేదు కాబట్టి, ఇంకా లేకపోతే చిన్న మిషన్లు వాళ్ళ దగ్గర లేవు కాబట్టి మందు చల్లేస్తే కలుపుకుంటుంది, మందు చల్లితే గట్టు మీద గడ్డి చచ్చిపోతుంది అనే అభిప్రాయంతో అమాయక రైతులంతా దీని పరిణామాలు తెలుసుకోకుండా దాన్ని వాడుతున్నారు, రెండింటిని కూడా. ఇది ఇప్పుడిప్పుడే రైతాంగం దృష్టికి పోయింది. దీని విషయంలో ఇవి విదేశాల నుంచి వస్తున్న మందులు. వాళ్ళేమో అమాయక రైతుల పైన ఇవి వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే, ఈ కలుపు మందు విషయంలో పత్తికి పత్తి పంట వేసినప్పుడు ఇది కలుపు మందుకు వాడండి అని చెప్తున్నారు. ఇది వాళ్ళేమో కోట్లు సంపాదిస్తున్నారు, ఇక్కడ రైతాంగం ప్రాణాలు పోతున్నాయి. ప్రాణాలు పోవడమే కాకుండా ఆ నేల పనికి రాకుండా పోతుంది. ఆ నేల ఇక మళ్ళీ ఒకసారి ఆ నేలను పూర్వం పరిస్థితికి తీసుకురావాలి అని అంటే 3-4 ఏళ్ళు పడుతుంది. అందరము కమిషన్ మెంబర్లు అందరము మా అధికారులతో అందరం కలిసి స్పీకర్ దగ్గరికి వెళ్తాం, శాసనసభ వ్యవహారాల మంత్రి దగ్గరికి వెళ్తాం, చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తాం, అందరికీ ఈ రిపోర్ట్ ఇస్తాం. మేము చాలా చిత్తశుద్ధితో ఉన్నాం. అమాయకుల రైతులకు ప్రాణాలు పోవడానికి వీల్లేదు. అయితే ఇందులో 2వ భాగానికి వస్తే ఆవేశంతో, క్షణిక ఉద్రేకంతో ఏదో ఇంట్లో దొరికిన మందు తాగేస్తున్నారు. అది కూడా ఎక్కువ సాగులు అవుతున్నది దాంతో కూడా. కాబట్టి ఇది ప్రమాదకరమైంది. ఇందాక మాట్లాడినప్పుడు మీరే కదా అది, ఏ దేశంలోనైతే ఉత్పత్తి అయ్యి అమ్ముతున్నారో ఆ దేశంలో బ్యాన్ చేశారు. అంటే వాళ్ళు వ్యాపారం గురించి చేసినట్టే కదా. వాళ్ళ వ్యాపారమేమో చల్లగా ఉండాలి, మనుషుల ప్రాణాలు పోవాలి. ఇది ఎక్కడి న్యాయం అండి? సో మనుషుల ప్రాణాలతో, వ్యవసాయంతో, నేలతో వ్యాపారం చేసుకో. అతి తక్కువ ఖర్చుతో దొరికే అత్యంత విషపూరితమైనవి గ్లైపోసైట్, పారాక్విట్. ఇవి నేలను చంపేస్తున్నాయి, మనుషులను చంపేస్తున్నాయి. ఇలాంటి విషపూరితమైన మందులను దేశం నుండి నిషేధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ సతీష్తో రమా, బిగ్ టీవీ, హైదరాబాద్.